జనసేన పార్టీకి వస్తున్నటువంటి వినూత్న విరాళాలు అంటే స్టూడెంట్స్ లడ్డూ వేలంపాట గణేష్ నవరాత్రుల టైంలో ఎలా జరుగుతుందో టికెట్ల అలా వేలంపాట పాడి మరి కొని పార్టీకి ఫండ్స్ ఇస్తున్నటువంటి వైనాన్ని ఏ విధంగా చూడాలి అంటే అమౌంట్ అనేది చిన్నదా పెద్దదా కాదు. ఇందాక నేను అన్నట్టు కూడా ఆ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం అనేటువంటిది నాగబాబు గారు మాట్లాడారు. మీ కామెంట్ ఏంటి దీనిపై? అంటే యువత రాజకీయాల్లోకి రావాలి, దేశం ముందుకెళ్లాలనేటువంటి స్లోగన్స్ మనం వింటూ ఉంటాం. అది నిజం కాబోతుందా? జనసేన పార్టీకి సంబంధించి యువత వ్యూహాన్ని ఎలా చూడాలి? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ నైన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అంటే ఈ రోజు ఆయన గెలిచిన తర్వాతే కాదండి, అంతకు ముందు ఓటమిలో ఉన్నప్పుడు కూడా అభిమానులందరిది సేవా మార్గమే. అది చిరంజీవి గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మా అందరికి అలవాటు చేశారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా కానీ, చిరంజీవి గారి ట్రస్ట్ ద్వారా కానీ ఎన్నో సేవా కార్యక్రమాల్లో అభిమానులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇంతకు ముందు మనం చూసేవాళ్ళం, సినిమా కోసం, క్రేజ్ కోసం యువత వాళ్ళు ఆ క్రేజ్ మీద వెళ్ళడం, అల్లరి చేయడం, హడావిడి చేయడం, సంబరాలు చేసుకోవడం చూసాం. కానీ యువతలో ఉన్న అదే ఉత్సాహాన్ని సేవా మార్గంలో నడిపించింది మొదట చిరంజీవి గారి దగ్గర నుంచి తర్వాత పవన్ కళ్యాణ్ గారి వరకు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి ఒక టికెట్ కొనుక్కుని ఒక ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళాడంటే దాని ద్వారా వచ్చే ఆదాయం కానీ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మెయిన్ సోర్స్ ఆదాయం సినిమాలే సార్. ఎందుకంటే ఆయన రాజకీయంగా వచ్చే ఆయన జీతాన్ని కూడా పిఠాపురంలో భగవంతుని పిల్లలకి ఏ విధంగా ప్రతి నెల పంపిస్తున్నారో చూసాం. కాబట్టి ఆయనకి మెయిన్ వచ్చే ఆదాయం సోర్స్ సినిమాల నుండే వచ్చింది. కూడా ఆయన ఏ విధంగా పేదల కోసం పంచిపెడుతుంటారో మనం చూస్తూనే ఉన్నాం సార్. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన అధికారంలోకి రాకపోయినప్పటికీ, 2 చోట్ల ఓడిపోయిన బాధలో ఉన్నప్పటికీ ఆయన 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళకి 30 కోట్ల రూపాయలు విరాళం అందజేసిన వ్యక్తి. ఆ పవన్ కళ్యాణ్ గారు విరాళాల గురించి చెప్పుకుంటూ పోతే మనకు ఒక ఈ డిబేట్ సమయం కూడా సరిపోదు సార్. అంత ఆయన చేతికి ఎముకలేని వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తుల సినిమాలు ప్రోత్సహించడం ద్వారా ఈ రోజు ఫ్యాన్సే కాదండి, బయట అదర్ ఫ్యాన్స్ కూడా, అంటే మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా, అదర్ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా, అంటే వాళ్ళు బయటికి డైరెక్ట్ గా చెప్పలేకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్లే ప్రతి రూపాయి ఆయన అవసరంలో ఉన్న వాళ్ళకే ఖర్చు పెడతారనే సంగతి అందరికీ తెలుసు సార్. ఈ రోజు యునానిమస్ గా ఈ సినిమాకి వస్తున్న బ్లాక్ బస్టర్ టాక్ ఏదైతే ఉందో మా అందరికి చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే దసరా పండుగ మాకు ముందే వచ్చేసింది ఈ ఓజీ సినిమా ద్వారా. ఈ ఓజీ సినిమాకి ఫస్ట్ నుంచి ఉన్న ఏదైతే హైప్ కానీ అదంతా మొదటి నుంచి బజ్ ఉంది, అది ఈ రోజు నిజమైంది. మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది సార్ సినిమా. అంతా అంటే ఆల్ ఓవర్ ఇండియా కానీ ఓవర్సీస్ కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందండి రాత్రి ప్రీమియర్స్ నుంచి. సో చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే లేట్ అయినా కొంచెం లేటెస్ట్ హిట్ క్రియేట్ చేసింది అనుకోవచ్చా, బజ్ క్రియేట్ చేసింది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు సార్. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ కానీ, దాదాపు 10 సంవత్సరాలు హిట్ లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఖుషి సినిమాలో ఏదైతే క్రేజ్ ఉందో తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ హిట్ పడే వరకు కూడా అదే క్రేజ్ సార్ ప్రతి సినిమాకి. అంటే మీకు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు కాకపోవచ్చు కానీ నిర్మాతలు ఎప్పుడు నష్టపోయే పరిస్థితి ఉండదు. వాళ్ళకి పెట్టిన డబ్బులకి డబల్ అమౌంట్ వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ కానీ, ఆయన సినిమాల ద్వారా ఇచ్చే మెసేజ్ కోసం ఈ రోజు యువత అందరూ చాలా మంది సినిమాలను ఫాలో అవుతారు సార్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఈ రోజు నుంచి కదండి, 2000 ముందు మనం బద్రీ సినిమా నుంచి చూసుకుంటే కూడా ప్రతి సినిమాలో ఉన్న ప్రతి సాంగ్ లో కూడా యువతకి ఒక మంచి సందేశం అయితే ఆయన పాటల ద్వారా కానీ, ఆ డైలాగుల ద్వారా కానీ ఇచ్చి ఈ రోజు అప్పటి నుంచి ఆయన చూపించిన దారి ఈ రోజు ఒక సేవా మార్గంలోకి టర్న్ అయింది సార్. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంతకు ముందు మన రాష్ట్రంలో దేశం మొత్తం కుదిపేసిన కోవిడ్ విషయంలో కూడా ఎంత సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారో చూసాం. ఇప్పటికి కూడా ఏదన్నా ఆపద అంటూ ఎవరన్నా వస్తే మొదట స్పందించి సాయం చేసేది పవన్ కళ్యాణ్ గారు. ఆయన చూపిన దారి, ఆయన వేసిన బాట ఈ రోజు జన సైనికులందరూ నడుస్తున్నారు సార్. సో ఈ రోజు సినిమా హిట్ అవ్వడం కూడా మా అందరికి చాలా ఆనందంగా ఉంది సార్.